ప్రాజెక్టు మేము కట్టినామని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి గెలిచినటువంటి ఇక్కడున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఎక్కడో కొద్దిగా పర్యవాసికను కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అంటున్నావు. మరి మీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇక్కడ ప్రియదర్శిని దూరాల ప్రాజెక్టు తట్టేడు మట్టి తీయలేని పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ఆలమట్టి డ్యామ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మొత్తము వాటర్ చూడండి, మొత్తం 30-40 దూరాల ప్రాజెక్టు ఉంది. సీఎం గారు ఒక్కసారి గమనించండి, మన మహబూబ్నగర్లో ఉన్న గద్వాల దగ్గర ఒక దూరాల ప్రాజెక్టుని నువ్వు సున్నము ఫస్ట్ సిమెంట్ తో నువ్వు మన దూరాల ప్రాజెక్టుని మంచిగా నువ్వు సరిచేయి. కానీ ఎక్కడున్న కాళేశ్వరం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని కట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన ప్రాజెక్టుని నిర్మించిన ఘనత చరిత్ర కేసీఆర్ గారిది. ఇది 15 నెలలు 1 year అయ్యేస్తుంది. మన ఉన్న దూరాల ప్రాజెక్టుకే చిన్న పొక్కలు పడితే దాన్ని సరి చేసుకోలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఒక్కసారి దూరాల ప్రాజెక్టు ఇక్కడ చూడండి. దూరాల ప్రాజెక్టు ఎక్కడ డ్యాము వదులుతుందనే ఉద్దేశంతో అన్ని గేట్లు తెరిచి వాటర్ అంతా అక్కడ సముద్రాల పాలు చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ది. కానీ ఈరోజు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించి ఒక జాతీయలో నెంబర్ 1 ప్రాజెక్టుని నిర్మించినటువంటి ఘనత చరిత్ర మా కేసీఆర్ సార్ది. కానీ నీది మన పాలమూరు నుంచి నువ్వు సీఎం అయినావు, కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలో సీఎం పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. దూరాల ప్రాజెక్టు ఏదైతే ఉందో మేము కట్టినామని ఏదైతే నువ్వు అంటున్నావో దాని దూరాల ప్రాజెక్టు మన ప్రియదర్శిని ప్రాజెక్టుకు నువ్వు చిన్న బొక్కలున్నాయి, ఫస్ట్ సరిచేయి. కాళేశ్వరం గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడున్న దూరాల ప్రాజెక్టు కనీసం సున్నమే లేని పరిస్థితి మీ గవర్నమెంట్. కానీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో కాళేశ్వరం చిన్న పొక్కలు పడితేనే దాన్ని రాదంతం చేస్తున్నారు. ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.